స్టైల్ వెరైటీ పన్నీర్ కర్రీ మీరెప్పుడైనా తిన్నారా? సూపర్ టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్‌లో కూడా ఎక్కడ దొరకని సూపర్ టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయాల్సిందే. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, ఉప్పు, కారంని వేసుకొని ఫైన్‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని బటరు లేదంటే ఆయిల్‌ని వేసుకొని బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడే. ఆ తర్వాత మనము పాలకూరని ఇట్లాగా సన్నగా కట్ చేసుకొని మంచిగా కడిగేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇది బాగా మగ్గాలండి. దీంట్లో నుంచి బాగా వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్‌తో ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం బాగా మెత్తగా కుక్ అయిపోతుంది. బాగా కుక్ అవ్వటం అనేది ఇక్కడ అసలైన టేస్ట్ అన్నమాట. ఆ తర్వాత పన్నీర్‌ని ఇట్లాగా సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పన్నీర్‌ని వేసిన తర్వాత ఎక్కువ సేపు మనము కూరని కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పన్నీర్ వేసేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్‌ని కట్టేసి రైస్, బిర్యానీ అలాగే చపాతీలో సూపర్‌గా ఉంటుంది.